అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, నేను ఇప్పుడు కడియం లంక నర్సరీ గార్డెన్స్లో ఉన్నాను. అలాగే ఇక్కడ చాలా విశిష్టమైన ఒక విషయం గురించి నేను వచ్చాను. బేసిక్గా మన పెద్దలు అంటూ ఉంటారు, డబ్బులు దుబారా చేస్తుంటే ఎరా చెట్ల కాస్తున్నాయో డబ్బులు అని. కానీ ఇక్కడ నర్సరీలో మాత్రం డబ్బులు చెట్లకే కాస్తున్నాయి. ఎన్ని డబ్బులు ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక విషయం గురించి నేను మీకు ప్రస్తావించడానికి ఇక్కడికి వచ్చాను, చూపించడానికి కూడా ఇక్కడికి వచ్చాను. అలాగే ఆ ముఖ్యమైన విషయం గురించి మీకు తెలియజేయడానికి కూడా ఇక్కడికి వచ్చాను. ఏది ఏమైనా ఇక్కడ ఒక అద్భుతం అయితే జరిగింది. అది ఏంటి అని అంటే 135 సంవత్సరాల మొక్కని విదేశాల నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చారు. అయితే ఆ మొక్క యొక్క స్పెషాలిటీ ఏంటి? 135 సంవత్సరాలు అని అంటే చాలా ఎక్కువ సంవత్సరాలే. ఇంకా ఎంతకాలం బ్రతుకుతుంది? అసలు ఈ మొక్క ఖరీదు ఎంత? ఇవన్నీ విషయాలు తెలుసుకుందామని కేకే న్యూస్ ఇక్కడికి వచ్చింది. వచ్చిన ప్రదేశం కూడా శివాంజనేయ నర్సరీలో మనం ఉన్నాం. అలాగే ఈ ఒక మొక్క నేను చెప్పాను కదా, మొక్క ఏంటన్నది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇక్కడ ఈ మొక్క ఉంది చూసారా? ఇదే మొక్క 135 సంవత్సరాల మొక్క. ఈ మొక్కని విదేశాల నుంచి తీసుకొచ్చారు. అసలు ఈ మొక్క ఖరీదు ఎంత ఏంటో అన్నీ మనం ఈ నర్సరీ అధినేతను మనం అడిగి తెలుసుకుందాం. మరి ఈ నర్సరీ అధినేత పోలరాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి సార్, చాలా విచిత్రమైన మొక్కను తీసుకొచ్చారు మీరు. అవునండి. ఈ మొక్కకి 135 సంవత్సరాలని మేము విన్నాం. అవునండి. అసలు మీరు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఈ మొక్క యొక్క స్పెషాలిటీ ఏంటి? చెప్తానండి అన్ని వివరాలు. నమస్తే అండి, నా పేరు మల్లు పోలరాజు, కడియప్లంక శివాంజనేయ నర్సరీ అండి. మొక్కలకి మన ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మన ఇండియాలో కడియం నర్సరీ హబ్ని ఒక పెద్ద హబ్గా పేర్కోవచ్చండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన కడియం నర్సరీలు అంటేనే దేశాల్లోనూ విదేశాల్లో కూడా కడియమా అని అడిగే స్థాయికి మన కడియప్లంక డెవలప్ అవ్వడం మా నర్సరీ సోదరులు అందరి తరపున గర్వకారణంగా చెప్పుకోవచ్చండి. అలాగే నేను గత 30 సంవత్సరాలుగా ఈ నర్సరీ వ్యవస్థలో ఉండి అన్ని రకాల మొక్కల్ని సేకరించడంలో నాకు అలవాటుగా పెట్టుకుని, అలవాటు మరియు జీవనోపాధిగా పెట్టుకుని నేను పోషిస్తూ ఈ మొక్కల్ని అన్ని రకాల మొక్కలు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ కలెక్షన్లో భాగంగానే ఈ చెరియోసా ఇగ్నేషన్ అని ఈ మొక్క నేను బయట దేశాలు వెళ్ళినప్పుడు కనిపించిందండి. కనిపించేటప్పుడు దీని వయసు ఎంత ఉంటుందని వాళ్ళని అడిగితే మా దగ్గరకు వచ్చి 100 సంవత్సరాలు మొక్క అండి ఇది. మేము తెచ్చి 35 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కూడా ఉన్నాయి. అలాగే 120 నుంచి 135 సంవత్సరాల వరకు ఉన్న మొక్కలు కొన్ని మొక్కలు అక్కడ చూపించారండి. దాంట్లో మాకు నచ్చిన ఈ 3 మొక్కలు సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి మేము తేవడం జరిగిందండి. ఇది ఎంచేతంటే ఇంత వయసున్న మొక్కలు మన కడియంలో మనం ఎందుకు చూపించకూడదు? ప్రపంచంలోనే పెద్ద మొక్కలు అన్ని ఏరియాల్లోనూ ఉన్నప్పుడు మన ఇండియాలో కూడా మన ప్రపంచ స్థాయికి ధీటుగా ఉండేలాగా మన ఇండియాని కూడా చూపించాలన్న ఆలోచనతో ఈ మొక్కలను కొనుక్కొచ్చి మా నర్సరీలో పెట్టడం జరిగిందండి. అలాగే కాకుండా దీని మీద మేము కూడా ఎంతో కొంత లాభాపేక్షతోటి ఇక్కడ 2500 నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు సేకరించి పెట్టడం జరిగింది. అలాగే లేని మొక్కలను సేకరించడంలో మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఈ మొక్కలు ఇక్కడ లేవు కాబట్టి తీసుకురావాలన్న ఆలోచనతో ఈ చెరియోసా ఇగ్నేషన్ అనే మొక్కల్ని మేము 3 మొక్కలను ఖరీదు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి. దీన్ని ఇంచుమించుగా మేము ఇక్కడ 35 లక్షల రూపాయలు మేము చెప్పడం జరుగుతుందండి. ఇది ఎక్కువ పెద్ద గార్డెన్లో కానీ, ధనవంతుల ఇళ్లల్లో కానీ, లేదా పార్కుల్లో కానీ, బొటానికల్ గార్డెన్స్లో కానీ పెట్టడానికి అనువైన మొక్క అండి ఇది. దీన్ని పైన పువ్వులు వచ్చి పింక్ కలర్ పువ్వులు వచ్చి పోస్తుందండి. ఇది ఇంచుమించుగా ఈ మధ్య కాలంలో గత 75 రోజుల క్రితం ఇది లోడ్ అయిందండి. ఇప్పటికి ఇక్కడికి చేరింది. ఇది ఇంచుమించుగా ఒక 4 మంత్స్ 5 మంత్స్లో చిగురు వచ్చి పువ్వులు వచ్చి చూసిన తర్వాత చూపర్లను ఎక్కువగా ఆకట్టుకుంటుందండి. అందరికీ దీన్ని తెలియజేసిన గురించి తెలియజేసిన తర్వాత ప్రేక్షకులు ఎక్కువ వచ్చి ఇక్కడ ఈ మొక్కలను చూడడం జరుగుతుందండి. గత 3 రోజులుగా ఇది మా దగ్గరకు వచ్చి ఇంచుమించుగా 3 రోజులు 4 రోజులు అయిందండి. వచ్చిన దగ్గర నుంచి ప్రేక్షకులుగా అయితే బాగా వచ్చి చూస్తున్నారండి. దీన్ని సైంటిఫిక్ విధానంగానే మేము దీన్ని మొత్తం మీడియా కానీ, దీని స్ప్రేయింగ్ కానీ, దీన్ని సెట్ చేసి బాగా పువ్వులు పూసే విధానం కానీ మా నర్సరీలో రోజు 10 మంది దీని మీద కృషి చేసి దీన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నామండి. పోలరాజు గారు, మీరు ఇప్పుడు అన్నారు 35 లక్షల రూపాయలు మేము చెప్తున్నామని. అయితే లాభాపేక్ష లేకుండా 2 లక్షలు చూడండి, 3 లక్షలు చూడండి, మీ లాభాపేక్ష లేకుండా ఎలాగా అమ్మరు. కానీ దీన్ని ఇక్కడికి తీసుకురావడం ఎలా సాధ్యమైంది? ఇది ఏ దేశం నుంచి మీరు తీసుకొచ్చారు? ఇవి థాయిలాండ్లోను
స్పెయిన్లో కూడా ఉంటాయండి. ఈ 2 దేశాల నుంచి కూడా మేము తెచ్చుకోవడానికి అనువుగా ఉందండి. అక్కడ నుంచి మాకు తేవడానికి పర్మిషన్లు ఉన్నాయి. దాని ప్రకారం మేము తీసుకొచ్చి కంటైనర్లో లోడ్ చేస్తారండి. ఇది ఆ కంటైనర్ వచ్చి చెన్నై వస్తుందండి. చెన్నై నుంచి రిలీజ్ చేసుకుని కస్టమ్స్ డ్యూటీలు అవి కట్టి అక్కడ క్లియరెన్స్ తీసుకుని మేము కడిగిప్లంకి తీసుకొస్తామండి. తీసుకొచ్చి ఇక్కడ కంటైనర్లోంచి అన్లోడ్ చేస్తామండి. చేసి ఇక్కడ ఇలా స్టాండర్డ్ చేస్తామండి. పోలరాజు గారు, ఇప్పుడు థాయిలాండ్ వాతావరణం చూస్తే కొంచెం చల్లగా ఉంటుంది, మన వాతావరణం చూస్తే కొంచెం హాట్. అది కూడా మీరు ఈ సమ్మర్ సీజన్లో ఈ మొక్కను తీసుకొని వచ్చారు అంటే వాతావరణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఈ మొక్కకు ఉంటాయా? అంటే థాయిలాండ్ వాతావరణానికి మన వాతావరణానికి ఎంతో తేడా ఉండదండి. కాకపోతే అక్కడ పొల్యూషన్ ఉండదు, మనకు కొంచెం పొల్యూషన్ ఉంటుంది. కానీ ఎక్కువ వయసు మొక్క కాబట్టి దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో స్ప్రేయింగ్ అది చేసి అక్కడ వాతావరణం మనం కల్పించలేకపోయినా కానీ మన వాతావరణానికి అనుకూలంగా ఈ తట్టుకుని నిలబడడానికి దీని దగ్గర శక్తి ఉందండి. అవుట్డోర్ ప్లాంట్ కాబట్టి ఎండను కూడా తట్టుకునే శక్తి దీనికి ఉంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని పెంచవచ్చని తెలుసుకున్న తర్వాతనే మేము మొక్క తీసుకురావడం జరిగిందండి. తర్వాత పోలరాజు గారు, మన ఈ శివాంజనేయ నర్సరీలోనే ఇది స్పెషల్ అని చెప్పుకోవచ్చు. 135 సంవత్సరాలు అంటే మాటలు కాదండి. అసలు మీరు ఏ ధైర్యంతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. నేను గత 30 సంవత్సరాలుగా ప్రతి చిన్న మొక్క 50 వయసుల మొక్క కాడి నుంచి అమ్ముకుంటూ వచ్చానండి. 50 వయసుల మొక్క నుంచి 30 సంవత్సరాలు అమ్ముకుంటూ వస్తే అలాగలా స్టెప్ బై స్టెప్గా పెద్ద మొక్కల్లోకి చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు వెళ్తాయన్న ఆలోచనతో పెట్టుకుంటూ వచ్చానండి. అయితే ప్రతి కల్చర్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే కొబ్బరి మొక్క నాటుకుని కాయలో వచ్చిన మొక్క నాటుకునేది గతం అండి. ఇప్పుడు కాయలతో ఉన్న మొక్క నాటుకోవాలనేది ఇప్పుడు ట్రెండ్ అండి, స్పెషల్. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే అండి రెడీమేడ్, ఇప్పుడు బిల్డింగ్ ఇటుకలు తయారు చేసి కట్టి విధానాలు పోనీయండి, రెడీమేడ్ అపార్ట్మెంట్ కొనుక్కుని దాంట్లో గృహప్రవేశం చేసుకునే స్థాయి వచ్చిందండి. అలాగే మనం పిల్లలని పెంచినట్టుగా మొక్కలను పెంచే ఓపిక జనానికి లేదండి. తర్వాత ఈ పెంచే విధానం కూడా తెలియక రకరకాలు ఉండడం, తర్వాత ఈ వర్కర్స్ కాస్ట్ పెరిగిపోవడం, దాని మీద ఇది పెంచే విధానంలో డిసీజులు వస్తే తట్టుకోవడం, ఇవన్నీ పెంచుకునే వాళ్ళు కష్టమైన తరంలో రెడీమేడ్ మొక్కలు నాటుకోవాలన్న ఆలోచన ఎక్కువ మందికి ఉందండి. అంచేత వాళ్ళు రెడీమేడ్ మొక్కలు కొంటున్నారు కాబట్టి మేము తెస్తున్నామండి. ఇప్పుడు మీరు ఒక రైతులా కనబడుతున్నారు, ఒక రైతు అయ్యి ఉండే నర్సరీ పెడతారు. మీరు ఇక్కడ నుంచి ప్లాంటేషన్ తీసుకుని వెళ్ళిపోయేంత వరకే మీ బాధ్యత? లేదు వాళ్ళు మీకు ఫోన్ చేస్తే దానికి సంబంధించినటువంటి మెన్యూర్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా మీరు సజెషన్ చేస్తూ ఉంటారా? మా దగ్గర ఎవరు మొక్కలు కొనుక్కున్నా కానండి, గతంలో మేము తమిళనాడులో నేరేడు మొక్కలు ఇచ్చామండి. అప్పట్లో నేను చిన్న మొక్కలు అమ్మే స్థాయిలో నేరేడు మొక్కలు ఇచ్చానండి ఒక 3 years బ్యాక్. వాళ్ళు తోటకు ఆసిందని వాళ్ళు ఫోటో పెట్టి నాకు ఆనందిస్తే మాకు వచ్చిన లాభం కంటే ఆ రైతు సంతోషం మాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందండి. అలాగే మేము ఇచ్చిన ప్రతి మొక్క దగ్గర మా ఫోన్ నెంబర్ ఉంటుందండి. ఎవరికి ఏం జరిగినా ఏ టైంలో ఫోన్ చేసినా దాని బాగోగులు మాకు తెలిసినంత వరకు మేము చెప్పడానికి సిద్ధంగా ఉంటామండి. ఎప్పుడు అదే మాకు వ్యాపారాభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ నర్సరీలో చూస్తే ఈ 135 సంవత్సరాల మొక్క 35 లక్షల రూపాయలు అంటే ఇంచుమించు ఒక మీడియం సైజ్ అపార్ట్మెంట్ కొనేసుకోవచ్చు. అయితే ఇదే హైయెస్ట్ కాస్ట్ అంటారా, లేదా మన నర్సరీలో ఇంకా ఎక్కువ కాస్ట్ మొక్కలు ఉన్నాయా? అంటే మన వాతావరణంలో ఇంతవరకు ఇదే హైయెస్ట్ అనుకోవచ్చండి. ఇంకా స్పెయిన్లో అక్కడ నుంచి తేవడానికి ఇంకా ఎక్కువ ఖరీదు మొక్కలు కూడా ఉన్నాయండి, లేకపోలేదండి. ఇంచుమించుగా దీంట్లోనే ఇంకా పెద్ద మొక్కలు 500 సంవత్సరాల మొక్కలు, అలాగే యూరప్ కంట్రీలో మనం తెస్తే 50 లక్షలు ₹1 కోటి మొక్కలు కూడా ఉన్నాయండి. ఇంకా తేవడానికి కంటైనర్లు అవి పట్టక, తర్వాత ఇక్కడ వాతావరణానికి సెట్ కాక తేవడం కుదరట్లేదు. కానండి దీనికంటే ఎక్కువ ఖరీదు మొక్కలు కూడా బయట దేశాల్లో ఉన్నాయి. బేసిక్గా ఈ శివాంజనేయ నర్సరీ దగ్గర నుంచి ఎవరు ఐకాన్ అన్నట్టు వాళ్ళు ఎవరు తీసుకుని వెళ్ళారు? ఎప్పుడైనా మీ ప్లాంటేషన్ దగ్గర నుంచి సినిమా యాక్టర్లు కానివ్వండి, లేదా ఇంక మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా ప్లాంటేషన్ చేసుకునే సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మొన్న ఈ మధ్యన రెయిన్బో యూకలిప్టస్ అని ఒక మొక్క హైదరాబాద్ డక్కన్ క్రానికల్ రామరెడ్డి గారు ఆయన తీసుకున్నారండి. ఆ మొక్కను చూసి ఎంతో సరదా పడి ఆ మొక్క తీసుకెళ్ళడం జరిగిందండి. అలాగే అందరూ తీసుకుంటారండి. అందరూ తీసుకుంటేనే కదండి ఇన్ని కోట్ల రూపాయల మొక్కలు నేను ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరు ఇప్పుడు పెద్ద మొక్కలు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము పెడుతున్నామండి. లేదు అందరూ వచ్చిన వాళ్ళందరూ చిన్న మొక్కలు అడిగితే మేము చిన్న మొక్కలే పెడతామండి. ఇప్పుడు మేము చిన్న మొక్కలు అమ్మేటప్పుడు ఇంకా పెద్ద మొక్క లేదా అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము పెద్ద మొక్కలు తయారు చేస్తామండి. అంతే. ఇప్పుడు ఈ మొక్కను తీసుకొచ్చారు అంటే మీరు దీన్ని ప్లాంటేషన్ చేసేసారని అనుకోవచ్చా,
లేదు దీన్ని రెడీమేడ్గానే ఉంచారా? రెడీమేడ్గానే ఉంచామండి. ప్లాంటేషన్ మేము చేస్తే తీసి ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ టైపు రూట్ లీవ్స్ రాలిపోవడం జరుగుద్ది. అలా కాకుండా మేము దీన్ని స్ట్రెచ్చర్లో చుట్టూరు ప్యాకింగ్ చేసి గ్రౌండ్లో పెట్టామండి, ఇది నిలబడి ఉండడానికి. దీనికి ఎప్పటికప్పుడు ఫీడింగు, వాటరింగు, స్ప్రేయింగు అన్నీ మేము చేస్తూ ఉంటామండి. మా అనుభవజ్ఞులైన మా స్టాఫ్ ఉంటారండి, కంటిన్యూ చేస్తూ ఉంటామండి మేము. అంటే మీరు ఫీడింగ్ అని అన్నారు, బేసిక్గా మొక్కకి కావాల్సిన ఏంటి? ఎరువులు కావాలి లేదా లిక్విడ్ మెన్యూర్ మేము మొదలు వాటర్లో కలిపి లిక్విడ్ మెన్యూర్ ఇస్తామండి. రూట్ గ్రోత్ వచ్చిన తర్వాత అంటే దీన్ని ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే కొన్నారో దాన్ని ఇంకా భద్రంగా చూసుకోవాల్సిన సందర్భం ఉందా, లేదా ఇది నాట్లు వేర్లు నాటేసుకున్న తర్వాత? అక్కర్లేదండి, మేము బయట దేశాల్లో ఉన్న క్లైమేట్ని మన ఇండియా క్లైమేట్కి మేము అలవాటు చేసేస్తామండి. ఇప్పుడు చేసేసినట్టే లెక్కండి. ఇక్కడ మన వాతావరణానికి సెట్ అయిన తర్వాత ఇంకా మన ఇండియాలో ఎక్కడ వేసుకున్నా ఇంచుమించుగా దాని గ్రోత్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూ ఉంటుందండి. పోలరాజు గారు ఇంత తెగించి ఇటువంటి మొక్కని 135 సంవత్సరాల మొక్కని తీసుకొచ్చారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా చిత్ర విచిత్రాలు ఏమైనా చేయాలనే ఆలోచన ఉందా? నాకు ఇప్పుడు ఇంచుమించుగా 62 సంవత్సరాల వయసు అండి. నా వయసులో నేను తిరగగలిగినంతసేపు మొత్తం ఈ నర్సరీ వ్యవస్థలో నేను పుట్టి పెరిగి డెవలప్ అవుతున్నాను కాబట్టి ఎలాంటి మొక్కలైనా తేవడానికి నాకు అవకాశం ఉన్నంత వరకు భగవంతుడు ఇచ్చిన ఓపికను బట్టి నేను అలా తెచ్చి చేద్దామన్న ఆలోచన నా మైండ్లో ఉందండి. ఇప్పుడు నర్సరీలో మీరు ఇలా ఎదుగుతున్నారు, ఎదిగే స్టేజ్లో మీరు వచ్చేసారు. మీ వారసత్వం పరంపర ఎవరు కొనసాగిస్తున్నారు? లేదు సార్, మా అబ్బాయి డాక్టర్ అండి. మ్యారేజ్ మొన్న అయిందండి, 2 months అయిందండి. ఆ అబ్బాయి డాక్టర్ చేసుకుంటాడండి. నా ఓపుకున్నంత వరకు నేను చేయడం అండి. తర్వాత మా దగ్గర ఎప్పటి నుంచో 25-30 సంవత్సరాల నుంచి మా దగ్గర వర్క్ చేసే సీనియర్లు ఉన్నారండి స్టాఫ్, వాళ్ళని కంటిన్యూ చేసి నేను వాళ్ళకి లీజ్కి ఇచ్చేయడమే జరుగుద్దండి. ఓకే, ఏది ఏమైనా ఈ మొక్కలన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది. మీ యొక్క శ్రద్ధ కూడా ఈ ప్రతి మొక్కలోనే కనపడతా ఉంది. మీరు ఎందుకు అంటే ఫస్ట్ నుంచి మీరు ఈ కడియపులంక ఏరియాలో ఉండడం వల్ల నర్సరీ పెట్టారంటారా, లేదు అని అంటే మీకు ఏమైనా ఒక ఉత్సాహం ఉండి నర్సరీ స్టార్ట్ చేశారా? నేను ఈ ఏరియాలో చిన్నప్పటి నుంచి కూడా, నేను చదువుకునే టైం అప్పటి నుంచి కూడా మొక్కలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. నేను ఇంచుమించుగా 86-87 టైంలో కూడా గవర్నమెంట్ ఆఫీసులకు కొన్ని మొక్కలు సప్లై చేశానండి. అప్పటి నుంచి కూడా మొక్కల మీద ఉన్న శ్రద్ధతోటే నేను దీన్ని ఇంత డెవలప్ చేయగలిగానండి. ఓకే, ఇప్పుడు 135 సంవత్సరాల మొక్క 35 లక్షల రూపాయలు విలువ అంటున్నాను. దీని గురించి ఎంక్వైరీస్ ఏమన్నా వచ్చాయా మీ దగ్గరికి? ఏమంటే పోలరాజు గారు ఈ మొక్క ఏంటి అని మొత్తం అని అడగడం? వస్తున్నాయండి. ఈ మొక్క ఏ రేట్కి ఇవ్వగలరు, లేకపోతే మీరు ట్రాన్స్పోర్టేషన్ మీరు చేయగలరా, మేము చేసుకోవాలా అని ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి, స్టార్ట్ అయినాయండి. ఓకేనండి. అంటే ఇంకా ఇప్పుడు ఫైనల్ చేయాలన్నా కానీ పైన ఇంకా ఆకులు వచ్చి కొమ్మలు వచ్చిన తర్వాత ఇంకో 2 months ఇక్కడ సిట్ అయిన తర్వాత మీరు తీసుకెళ్ళిరిగానని కూడా నేను చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ పోలరాజు గారు, ఈ మొక్క గురించి చాలా మంచి మంచి విషయాలని చెప్పారు. రైట్, ఇంకా మనం ఈ నర్సరీలో ఉన్నటువంటి కొన్ని మొక్కల గురించి అలాగే వాటి యొక్క స్పెషాలిటీ గురించి పోలరాజు గారి దగ్గరుండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి అడిగి తెలుసుకుందాం రండి. నర్సరీలో మొక్కలను చూపిద్దరు కానీ అని అంటే నాకు ఇంకా ఇలా అంబ్రెల్లా షేప్లో ఉన్నాయి అందంగా ఉన్న మొక్కలన్నీ కనపడితే అవన్నీ తర్వాత చెప్పుకోవచ్చండి. ఈ మొక్క దగ్గరికి రండి అని స్పెసిఫిక్గా తీసుకుని వచ్చారు. అసలు ఏంటండి ఈ మొక్క స్పెషాలిటీ? ఈ మొక్క మేము చైనా నుంచి తీసుకొచ్చామండి. ఓకే, జబోటికాబా. ఓకే, ఇది చెట్టు అంతా ఇలాగా కాండానికి విపరీతమైన కాయలు వస్తాయండి. ఓకే, ఈ కాయలు సంవత్సరానికి 3 సార్లు కాస్తుందండి. ఈ రంగులో నలుపు రంగు అవుతుందండి, నల్ల ద్రాక్ష పళ్ళు టైప్ లో చెట్టు అంతా నల్లగా అవుతుందండి. ఈ కాయ మీరు తిని చూడండి, ఇంకా తయారు కాదు, తయారైతే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా తిని చూసి మీరు టేస్ట్ చెప్పండి. మీకు దగ్గరికి వస్తున్నాను, చూపిస్తాను నేను. చూడండి, ఇదిగో ద్రాక్ష పండు షేప్ లో ఉంది. ఇది సేమ్ ద్రాక్ష పండు లాగే ఉంది. ఇది తింటే బాగుంటుంది అని డైరెక్ట్ నోట్లో వేసుకుంటుంది. రైట్, చాలా బాగుంది. ఇది టేస్ట్ కూడా ద్రాక్ష పండులాగే ఉంది. చెప్పండి ఇంకా. ఇది సంవత్సరానికి 3 సార్లు కాస్తండి. కాయలన్నీ తయారైపోతాయండి. చెట్టుని ఖాళీ లేనంత, కాండం కనిపించలేనంత కాపు వస్తుందండి. ఇప్పుడు దీన్ని కూడా కాసింది అనుకోండి, కాకపోతే
ఈ తొండలు అవి తింటుంటే ఫోన్లు అవి తిన్నాయని నేను వదిలేయడం జరిగిందండి. లేదంటే ఈ చెట్టుని ఇంచుమించుగా 15 నుంచి 25,000 కాయలు కాస్తుందండి ఒక చెట్టు. అంటే సైజ్ ఇదే సైజ్ అంటారు? ఇంకా పెరుగుద్దండి, ఇంకా పెరుగుద్దండి, ఇంకా పెరుగుద్ది. పెరుగుద్దండి. మీకు ఇచ్చిన కాయ కూడా ఇంకా తయారవుద్దండి, సైజ్ పెరుగుద్ది. పుల్లగా పెద్ద ద్రాక్ష పండు అంత అవుద్దండి. స్వీట్ ఎక్కువ ఉంటదండి, చెట్టు అంతా కాస్తుందండి. మన వెదర్కి ఇండియాలో ఎక్కడైనా కాస్తుందండి. ఇవి చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి. మేము రెడీమేడ్ కాబులు చూపించడం కోసమని పెద్ద మొక్కలు 5 తెచ్చామండి. 4 మొక్కలు అమ్మేస్తాం. ఈ మొక్క ఉందండి. ఓకే, ఇది ఈ పళ్ళు వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? అవి నేను ఇంకా ఎంక్వైరీ చేస్తానండి. ఇది మెడిసినల్ ఫ్రూట్ అటండి. మామూలుగా ఒంట్లో నీటి నిల్వలను కాపాడడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పారండి. ఇది ఈ మొక్క కూడా చూస్తే కరివేపాకు మొక్కలా కనపడుతుంది, కానీ ఈ కాయలు చూస్తే మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా మరొక మొక్కల దగ్గరికి వెళ్దాం మనం, రండి. చూస్తున్నారా ఈ చెట్టు? ఇప్పుడు మీరు చూస్తే చాలా వెరైటీగా అనిపించింది కదా, కానీ మీకు మామూలు చెట్లా ఉంది. ఈ చెట్టు పేరు నేను చెప్తే మీరు షాక్ అవుతారు. నేను చెప్పే కన్నా పోలరాజు గారు చెప్పడమే బెటర్. సార్ ఏంటి ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటి? ఇది కల్పవృక్షం అండి. కల్పవృక్షంలో వైట్ అండి ఇది. ఓకే, దీంట్లో వైట్ గ్రీన్ 2 రకాలు ఉంటాయండి. దీని బొటానికల్ శాస్త్రీయ నామం వచ్చి అడెన్సోనియా వెరిగేటా అండి. ఓకే, దీన్ని గ్రీన్ కలర్ వచ్చి అడెన్సోనియా డిజిటేటా అంటాం అండి. ఇది వెరిగేటా అంటే ఆకు దాని శాస్త్రీయ పద్ధతుల్లో కాకుండా డిఫరెంట్ గా ఉన్న దాన్ని వెరిగేటా అంటామండి. అంటే వెరిగేటా అంటే ఇది వైట్ వచ్చింది, అంచేత దీన్ని అడెన్సోనియా వెరిగేటా కల్పవృక్షం అండి మన ఇది దీని భాషలో. ఇది కూడా మేము థాయిలాండ్ నుంచి తేవడం జరిగిందండి. ఇది ఇంచుమించుగా 15 సంవత్సరాల మొక్క అండి. ఇది అలాగే వయసు పెరిగే కొలిదే మొక్క రేటు పెరుగుతూ ఉంటుందండి. సరే, ఇది అందానికేనా లేదా దీనివల్ల ఇంకేమైనా? అందానికండి. ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్లో ఇది ఒకటి బాగా ప్రసిద్ధి చెందిన మొక్క అండి. పొల్యూషన్ కంట్రోల్ కి ఎక్కువగా వేస్తూ ఉంటారండి. ఇది చాలా బాగుందండి. కల్పవృక్షం పేరు కూడా చాలా బాగుంది. కల్పవృక్షం, పారిజాతం, ఈ రెండు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు భూలోక అసలుకి మనకి ఇచ్చింది ఇదే కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా మరికొన్ని చూద్దాం. ఈ ఫ్లవర్ చూసారా? ఎల్లో కలర్లో ఎంతో బాగుంది కదా, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. రేఖలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పట్టుకుని లాగినా కూడా ఇదిగో రావట్లే. పైన చూస్తే అసలు ఆకులే కనిపించట్లేదు, మొత్తం అన్ని ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. అసలు దీని స్పెషాలిటీ ఏంటో అడిగి తెలుసుకున్నాం. సరే, ఏంటిది అసలు? ఇది కోచ్లోస్పెర్మా అండి దీని పేరు. కోచ్లోస్పెర్మా. ఓకే, ఇది నేను బయటకు వెళ్ళినప్పుడు మొక్క కనబడితే తెచ్చి ఇక్కడ భూమి మీద నాటానండి. ఇంచుమించుగా నాటి 5 years అయిందండి. 5 yearsలోనే ప్రతి సంవత్సరం ఈ కాలంలో 4 నెలల్లో మంచి పెద్ద పెద్ద పువ్వులతో ఆహ్లాదంగా ఉందండి. చాలా బాగుంది. ఇది చాలా పెద్ద బంతి పువ్వు కూడా ఇంత పెద్దది అవదండి. బంతి పువ్వు కాదు, అంత ఉంటుంది. 4 నెలలు అలా పువ్వులతోటే ఉంటుందండి ఎప్పుడును. ఇది కూడా మంచి ఎండ టైంలోనే వేసవకాలం టైంలో పోస్తుందండి. చాలా అద్భుతంగా పోస్తుంది కాబట్టి ఆ మొక్కను అలా ఉంచి దీని ద్వారా మేము మొక్కలు తయారు చేసి అమ్ముతూ ఉన్నామండి. చేశారా అండి? చేస్తామండి. ఓకే, ఇది చూడడానికి కూడా చాలా బాగుందండి. ఫ్లవర్స్ అన్నీ కూడా ఎక్కడో మనం స్విట్జర్లాండ్, తర్వాత అమెరికా, ఇటువంటి ఏరియాలో అబ్రాడ్లో మనం చూస్తూ ఉంటాం. అట్లా ఉన్నాయి పూలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది లాగుతుంటే కూడా రేఖలు రావట్లా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్లవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగున్నాయి కూడా, చూడడానికి కూడా బాగున్నాయి. ఇంకా మనం చాలా చెట్లు అయితే చూద్దాం రండి. నెక్స్ట్, ఈ మొక్క ఎవరికి చూపించలేదండి, ఎవరు కూడా టీవీలో చూపించలేదని చెప్పారు, కానీ చూస్తే సాదాసీదాగానే ఉంది. దీని వెరైటీ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటో అడుగుదాం. సరే, ఏంటిది ఇది బాగుంది అని తీసుకొచ్చారు? మన మనుషులకి అత్యంత బలమైన నట్టుగా ప్రసిద్ధి చెందిన మెకాడిమియా మొక్క అండి. ఇది మెకాడిమియా నట్స్. ఒక జీడిపప్పు కానీ పిస్తా కానీ ఈ సృష్టి మీద దేనికి లేనంత శక్తి ఉన్న నట్టుగా ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. మన మంత్రి సత్యనారాయణ రాజు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మెకాడిమియా తినండి, విపరీతమైన శక్తి వస్తుంది, ఇంత బలం దేంట్లోనూ లేదు, మీ చేపల్లో కానీ మాంసంలో కానీ పిస్తాలో కానీ జీడిపప్పులో కానీ దేంట్లోనూ లేనంత శక్తి దీంట్లో ఉంది, ఇది తినండి అంటున్నారు. కాబట్టి ఆ మొక్కలు కూడా మేము బయట నుంచి దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మకానికి పెట్టామండి. ఇది ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల చెట్టు అంతా గింజలు వస్తాయండి. దాని పప్పుని ఇంచుమించుగా కేజీ 4,000 వరకు అమ్ముతున్నారండి. కేజీ 4,000. దీని నుంచి ఆయిల్ కూడా తీసి వాడుతున్నారండి. ఈ పప్పు తినడం వల్ల మన వయసును తెలియనివ్వకుండా ఎక్కువ వయసు వాళ్ళు కూడా తక్కువ వయసులా కనిపించేలా
చేసే లిక్విడ్ కూడా దీంట్లో ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. అని చేత ఇది మనిషికి ఎంతో ఆరోగ్యం, ఆనందం, బలం కూడానని చెప్పడంతో ఆ మొక్కలు మనం ఎందుకు అమ్మకూడదని ఎంక్వైరీ చేసి ఇక్కడ మన ఇండియాలో కాసే వెరైటీలని మేము కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మడం జరుగుతుందండి. మెకాడిమియా నోరు కూడా తిరగడం కాస్త కష్టంగా ఉన్న మొక్క మాత్రం ఇది చాలా వెరైటీగా ఉంది. ఇప్పుడు ఇది కేజీ 4,000 అంటే మనం కొనుక్కుని తినడం చాలా కష్టం. అందుకనే మొక్క వేసేసుకుంటే మన పెరట్లోని ఒక 3 నుంచి 4 సంవత్సరాల్లో మనం హ్యాపీగా తినొచ్చు అనమాట. చూసారా, అన్ని చిత్ర విచిత్రాలు వెరైటీలు కనపడుతున్నాయి ఇక్కడ మన శివాంజనేయ నర్సరీలోని. ఇంకా మనం చాలా మొక్కలు అయితే మనం చూద్దాం. ఆ మొక్కల గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. పద. ఇప్పటివరకు ఎండలో తిరిగితే అబ్బో చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక్కడికి వచ్చి నించుంటే చాలా హ్యాపీగా చల్లగా ఉంది. ఆ మొక్కను కూడా చూస్తే ఒక అంబ్రెల్లా పట్టుకుని నించుంటే స్టైల్గా ఎలా ఉంటుందో అలా ఉంది కదా. అసలు ఈ మొక్క ఏంటో మన పోలరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ మొక్క ఏంటి అంబ్రెల్లా షేప్లో కనపడుతుంది? ఇది పైకాస్ లక్కీ అండి. లక్కీ పైకాస్ అంటారండి. చైనాలో అడవుల్లో తయారు చేసి దీన్ని గ్రాఫ్టింగ్ చేసి షేపులు చేసి మాకు అమ్ముతారండి. మేము అవి తెచ్చి ఇండియాలో అమ్ముతామండి. ఓకే. అంటే ఇది ఎక్కువ ఎలా కావాలితే అలా షేప్ చేసుకోవచ్చండి. ఓకే. ఇది అంబ్రెల్లా షేప్లో చేశారు కాబట్టి ఈ స్టైల్లో ఉందండి. అలాగే వేరే షేపుల్లో కూడా చేసిన మొక్కలు ఉంటాయండి. అవును. కానీ ఈ ప్లాంట్ ఎంత ఖరీదు ఉంటుందండి? ఈ ప్లాంట్ 1,80,000 అండి. 1,80,000. నిజంగా ఈ శివాంజనేయ నర్సరీలో మొక్కలకి డబ్బులు కాస్తున్నాయి నిజంగా. ఎందుకనంటే ఆ మొక్కలను చూస్తుంటే డబ్బులు కనిపించట్లేదు. అంత అద్భుతంగా ఉన్నాయి ఆ మొక్కలన్నీ కూడా చూస్తుంటే. ఈ మొక్కల సైజు దగ్గర డబ్బులు చాలా తక్కువగా కనబడుతున్నాయి. అంత అద్భుతమైన శివాంజనేయ నర్సరీకి మీరు కూడా విచ్చేయండి, ఒకసారి చూడండి. ఇక్కడ ప్లాంట్స్ చూస్తూ ఉంటే మైమర్చిపోవచ్చు. ప్రతి ప్లాంట్కి ఒక్కొక్క కథ ఉంది. ఒక్కొక్క మొక్కను కదిలిస్తుంటే ఒక్కొక్క కథ బయటకు వచ్చేస్తుంది. చెప్పడానికి మన పోలరాజు గారికి చాలా ఓపిక ఉన్నా మనకి సమయాభావం వల్ల అన్నీ కవర్ చేయలేకపోతున్నాం. తర్వాత ఇక్కడ తిరగాలి అని అనుకుంటే ఒక్కరోజు కంపల్సరీ పడుతుంది. మీరు ఉదయాన్నే వస్తే సాయంత్రం వరకు ప్రతి మొక్కని చూడొచ్చు, చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కూడా శివాంజనేయ నర్సరీకి రండి, పోలరాజు గారితో మాట్లాడండి. తను చాలా ఓపికగా అన్నీ చెప్తున్నారు. అలాగే ఇక్కడున్న మొక్కలను కూడా మనం ఇంట్లో తీసుకుని వెళ్ళి వేసుకోకుండా అయితే ఉండలేం. మరి 135 సంవత్సరాల మొక్కని, అలాగే 35 లక్షల రూపాయల మొక్క, అంటే ఆ మొక్కకి నిజంగా డబ్బులు కాస్తున్నాయని చెప్పాలి. మరి ఆ మొక్కని నేను మీకు చూపించాను. మరి ఈరోజు ఇప్పుడుతో మీ జర్నలిస్ట్ మురళి సింప్లీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.